ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ అనే పదంలో దేర్ ఆర్ 2 పీపుల్. దేర్ ఆర్ ట్రాన్స్ వుమెన్, ట్రాన్స్ మెన్. అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారితే ట్రాన్స్ వుమెన్ అంటారు. అమ్మాయిగా పుట్టి బయోలాజికల్‌గా తర్వాత చేంజ్ చేసుకొని అబ్బాయిగా మారిపోతే వాళ్ళని వాళ్ళు మారక్కర్లేదు యాక్చువల్‌గా రికగ్నైజేషన్ చేసుకొని వాళ్ళని వాళ్ళు అబ్బాయి అని గుర్తించుకుంటే వాళ్ళు ట్రాన్స్ మెన్ అవుతారు. ట్రాన్స్‌జెండర్ అని అనకూడదు యాక్చువల్‌గా. మనం ట్రాన్స్‌జెండర్ పీపుల్, ట్రాన్స్‌జెండర్ పర్సన్ అనాలి. ఎందుకంటే ట్రాన్స్‌జెండర్ ఈస్ ఎ సింగులర్. ఓకే. ట్రాన్స్‌జెండర్ అనే పదంలో ప్లూరల్ ఉంది. ట్రాన్స్ మెన్స్ ఉన్నారు, ట్రాన్స్ వుమెన్స్ కూడా ఉన్నారు. అండర్‌స్టూడ్. యాహ్! సో, వాళ్ళని వుమెన్స్ ఏమవుతుంది అంటే ట్రాన్స్ వుమెన్స్ మేమేమవుతుందంటే వీళ్ళు విజిబిలిటీ ఉంటుంది. ఆ! సిగ్నల్స్‌లో, సెక్స్ వర్కర్‌గా ఎక్కడ చూసినా కనపడుతుంది. ట్రాన్స్ మెన్ కమ్యూనిటీకి ఏమవుతుందంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఫ్యామిలీ యాక్సెప్టెన్స్. ఇప్పుడు అమ్మాయి నుండి అబ్బాయిగా మారుతున్నారంటే తల్లిదండ్రులు ఈజీగా యాక్సెప్ట్ చేసేస్తున్నారు. కొంతమంది యాక్సెప్ట్ ఆ! చేయకపోవచ్చు. 50% ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ట్రాన్స్ వుమెన్ కమ్యూనిటీలోకొస్తే ఒక 10% లేకపోతే 5% యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ట్రాన్స్ మెన్‌కొచ్చేయాలని 50% యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చెయ్యని వాళ్ళలో కూడా వైలెన్స్ ఉంటుందండి. కరెక్టివ్ రేప్స్ అవుతాయి వాళ్ళకి. అమ్మాయి అబ్బాయిగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నువ్వు అమ్మాయివి. నువ్వు అబ్బాయిగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అని కరెక్టివ్ రేప్స్ వాళ్ళకి ఎక్కువవుతాయి. ట్రాన్స్ మెన్‌కి ఎక్కువవుతాయి. ఎందుకంటే మేనమామతోనో, బావతోనో వీళ్ళతో రేపులు చేపిస్తారు. వీడు అబ్బాయిలాగా బిహేవ్ చేస్తున్నాడు. వీళ్ళు బయోలాజికల్‌గా అమ్మాయే గదా! అమ్మాయికున్న పార్ట్స్ ఉన్నాయి గదా! వీడికొకసారి రేప్ చేపిస్తేనో, లేకపోతే ఫిజికల్‌గా కలిస్తేనే ఆ అమ్మాయి ఫీలింగ్స్ వస్తాయేమో అన్న ఉద్దేశంతో తల్లిదండ్రులే కరెక్టివ్ రేప్స్ చేయించిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి.